ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి నిజంగా ఫుల్ మీల్స్ ఇచ్చారని చెప్పాలి. సో హిట్ అయితే పాజిటివ్ టాక్తో రన్ అవుతుందని చెప్తున్నారు కింగ్డమ్ మూవీ. సో కింగ్డమ్ మూవీ రివ్యూ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే జకీర్. ఎస్ సార్, కింగ్డమ్ మూవీ హిట్టా ఫట్టా అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా రివ్యూ చెప్పొచ్చు, బాగుందో లేదో అని వరకు చెప్పొచ్చు. కానీ స్టోరీ లైన్ రివీల్ చేస్తే అది అంత పద్ధతిగా ఉండకపోవచ్చు. బట్ కొంతవరకు మాట్లాడుకుందాం. యాక్చువల్గా విజయ్ దేవరకొండ ఇది 12వ సినిమా అనుకుంటా. విజయ్ దేవరకొండకి అసలు అర్జున్ రెడ్డి తర్వాత అర్జున్ రెడ్డి ముందు, అర్జున్ రెడ్డి తర్వాత అని చెప్పాలి ఆయన కెరీర్. సో అంత పీక్ వెళ్ళింది లైగర్తో ఒక్కసారి ఎందుకో పడిపోయింది. తర్వాత ఫ్యామిలీ మ్యాన్, ఖుషి ఇలాంటివి ఎందుకో అంతగా అలరించలేకపోయి. బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త దగ్గర అయ్యాడని చెప్పొచ్చు. ఓకే. సో కింగ్డమ్ కాన్సెప్ట్ ఏంటి అంటే సినిమా అయితే ఓకే, బాగాలేదు బాగుంది అనే గురించి మనం పక్కన పెడదాం. ఒక జనరల్గా వచ్చే రిపోర్ట్ అయితే సినిమా ఒకసారి చూడొచ్చు, బాగుంది. ఎందుకు బాగుంది అని అంటున్నానంటే ఈయన గెటప్ సంబంధించి మనం మాట్లాడుకోవాలి. కాకపోతే ఇటువంటి కాన్సెప్ట్లో కొన్ని సినిమాలు వచ్చాయి. వచ్చిన నేపథ్యంలో ఇది జనరల్గా మన ఆడియన్స్ పల్స్ కూడా ఎలా ఉంటుందంటే, వాడెవడో చేశాడు, వాడు చేసిందే సూపర్ రా, వీడి అట్లా ట్యూన్ అయిపోతారు. ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్పతి ఉంది, అమితాబ్ గారు చేసినట్టుగా ఎవరు చేయలేరు రా, కష్టం రా అని అంటారు. బట్ నాగార్జున గారు తర్వాత మెప్పించారుగా, చాలా అద్భుతంగా చేశారుగా. అసలు అంటే అది మన నేటివిటీకి తగ్గట్టుగా బాగా యాప్ట్ అయింది, సూట్ అయిందిగా. అట్లా ముందే ఒక రకమైన డిగ్రేడ్తో వెళ్తుంటారు, అది తప్పు. సో ఇది కూడా అలాంటి పర్సెప్షన్తో వెళ్తే చాలామందికి అలా అనిపించవచ్చు. కానీ ఆయన చాలా కష్టపడ్డాడు, బాగా చేశాడు. అంటే కొన్ని షేడ్స్ ఇప్పుడు చూసారా, దేవరాలో కొన్ని షేడ్స్, లేదంటే సలార్లో కొన్ని షేడ్స్, లేదంటే కేజీఎఫ్లో కొన్ని షేడ్స్ లాంటివి ఇందులో కొన్ని కనిపిస్తాయి. కాకపోతే ప్రతిదీ కూడా ఒక స్టార్డమ్, ఆ హీరోకి నప్పింది కానీ అని ఒక మైండ్ సెట్ వెళ్తారు, అది కరెక్ట్ కాదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇందులో హీరోలు సత్యదేవ్, ఆల్రెడీ సత్యదేవ్తో ఒక సోదరుడు కాన్సెప్ట్లో ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మనకి అక్కడే సగం మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ కొంత పునర్జన్మ కాన్సెప్ట్ కూడా ఉంది. తన వాళ్ళని కాపాడుకోవడానికి ఇప్పుడు జనరల్గా ఎలా చేస్తున్నారంటే సినిమాలు ఈ మధ్యకాలంలో వచ్చినవి డ్యూయల్ రోల్గా పెట్టి తండ్రి సాధించలేకపోతే కొడుకు సాధించాడని కానీ, లేదా మళ్ళీ జన్మెత్తి వాడే సాధించుకున్నాడని కానీ కొన్ని కాన్సెప్ట్లు వచ్చాయి. అందులో నుంచి వచ్చిన భాగమే ఇది కూడా. బట్ గౌతమ్ తిన్ననూరి మీద ఉండే నమ్మకంతో సినిమాకి వెళ్ళాలి. విజయ్ దేవరకొండ అది ఫుల్ఫిల్ చేశాడు. సార్ అర్జున్ రెడ్డి లాంటి హిట్ మళ్ళీ పడుతుంది అనుకోవచ్చు సార్ దీంతో? అదే ఇప్పుడు సినిమా ప్రేక్షకులకి ఏది నచ్చుతుందో ఏది నచ్చట్లేదు కూడా చెప్పలేకపోతున్నామండి. కొన్ని సందర్భాల్లో చాలా చిన్న సినిమా ఏముందిరా అనుకున్నవి బ్లాక్ బాస్టర్లు అయిపోతున్నాయి. కొన్ని అరే ఎంత కష్టపడి ఎంత తీసారే, కనీసం మనం దీన్ని నచ్చకపోతే వదిలేసాయి, చూడొచ్చండి అని చెప్పు, కానీ బాగాలేదని చెప్పకు. అలా కూడా కొన్ని చాలా బాగున్నా కూడా ఆడని సినిమాలు ఉన్నాయి. మరికొన్ని సినిమాలు ఈ మధ్యకాలంలో రిలీజ్లో బాగా కలెక్షన్స్ వస్తున్నాయి. 20 years అయిపోయింది రిలీజ్ చేసామని. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ సినిమా. మరి అప్పుడు ఎందుకు ఆడలేదు ఆరెంజ్ సినిమా? బట్ ఆరెంజ్ సినిమా వ్యాలిడ్ పాయింట్ కదా. ప్రేమ అనేది ఎప్పుడు ప్రేమ శాశ్వతమే, కానీ ఒక పర్సన్ మీద అలాగా కంటిన్యూగా ఉంటుంది అనేది శాశ్వతం కాదు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు ఆయన, బొమ్మరిల్లి భాస్కర్. అది ఎవరికి కనెక్ట్ అవ్వలేదు, బాగా బ్యాడ్ చేసేసారు దర్శకుడిని, అందరినీ. సో అది ఇప్పుడు మరి మొన్న రిలీజ్ అంటే ఎలాగ ఆడింది. కాబట్టి ప్రేక్షకుడు మైండ్ సెట్, మూడు ఎలా ఉంటుందని చెప్పలేం. ఎందుకు హిట్ అవుతుంది, ఎందుకు ఫట్ అవుతుందో కూడా తెలియదు. కొన్ని చాలా బాగుంటాయి, ఎందుకు ఆడవో తెలియదు. నా ఆటోగ్రాఫ్ కూడా రీసెంట్గా రిలీజ్ చేశారు. నా ఆటోగ్రాఫ్ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి ఒక్కడికి తన కెరీర్లో అందులో ఉన్న ఏదో ఒక అంశం, ఏదో ఒక ఎపిసోడ్ ప్రతి ఒక్కడికి టచ్ అవుతుంది. అది ఎందుకు ఆడలేదంటే తెలియదు. కలేజా అప్పుడు ఎందుకు ఆడలేదు, ఇప్పుడు టీవీలో వస్తే టీవీలో 100 days అయిపోయింది అది కదా. అట్లాగా ఈ కింగ్డమ్ సినిమా కూడా బాగుంది సినిమా. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆహార్యం కానీ, అంటే పునర్జన్మ తీసుకున్నాక మళ్ళీ తర్వాల కోసం ఎట్లా పాటుపడ్డాడు అనేది కాన్సెప్ట్. అంటే నేను మొత్తం చెప్తే బాగోదేమో. సో అట్లాంటి సినిమాని గౌతమ్ తిన్ననూరు, అంటే జెర్సీ లాంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరు డైరెక్షన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు జెర్సీ చూడండి,
క్లైమాక్స్లో హీరో చనిపోతాడు, తన భార్య కొడుకు వచ్చి ఆ అవార్డు తీసుకుంటారు. బట్ క్లైమాక్స్లో హీరో చనిపోయాడు అనే దాన్ని కూడా ప్రేక్షకులకి మెప్పించి సీట్లో కూర్చోబెట్టించాడుగా కదా. సో ఆ దర్శకుడు కాబట్టి ఎట్లా ఎలివేట్ చేశాడు అనేది మీరు ఆన్ స్క్రీన్ చూడాలి. నేను అంతకుమించి చెప్పకూడదు, చెప్పలేను. ఓకే, ఎందుకంటే ఈవెన్ అనిరుద్ధ్ మ్యూజిక్ ఒకటి ప్లస్, సత్యదేవ్ యాక్టింగ్ కూడా అడ్వాంటేజెస్ సినిమాకి. సార్ మ్యూజిక్ కూడా చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది సార్. యాక్షన్ అదే అనిరుద్ధ్ అనేసరికి మనకి సాంగ్స్ కొంతమంది ఏమంటారంటే కొంచెం సిమిలర్ గా ఉంటున్నాయి, బట్ తమిళ్కి బాగా ఇస్తున్నారు, దీనికి అంతకు బాగా ఇవ్వట్లేదు అంటున్నారు. కానీ బట్ అదే అనిరుద్ధ్ నాని గ్యాంగ్ లీడర్ కానీ వాటికి మంచి మంచి కంపోజ్ చేశారు, మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోరు అదరగొట్టేశాడు అనిరుద్ధ్, డౌటే లేదు. అండ్ మోర్ ఓవర్ మలయాళ నటుడు వెంకటేష్ ఎవరో విలన్గా చేశాడు. సత్యదేవ్ మంచి ఒక విధంగా చెప్పాలంటే కింగ్డమ్ డ్యూయల్ హీరో, ఇద్దరు హీరోల సినిమాను అనుకోవాలి. సత్యదేవ్ కూడా మంచి కథానాయకుడిగా ఈ మధ్యకాలంలో బాగా క్లిక్ అయ్యారు ఆయన. ఈవెన్ విజయ్ దేవరకొండ కూడా, ఈవెన్ తమిళ్ మలయాళం వాళ్ళకి కూడా అప్కమింగ్ హీరోస్లో వచ్చిన వాళ్ళలో ఎవరి పేర్లు తెలియదు, కానీ విజయ్ దేవరకొండ పేరు అందరికీ తెలుసు. బికాస్ ఆఫ్ అర్జున్ రెడ్డి అండ్ బికాస్ ఆఫ్ గీత గోవిందం. సో విజయ్ దేవరకొండ సినిమా ఒక బాయిల్డ్ హెడ్ మొత్తం దగ్గరికి చిన్నగా గొరిగించేసి మీసాలు గెడ్డాలతోని, అంటే ఒక డిఫరెంట్గా మనకు చూసారా, మీకు ఎలా చెప్పాలి, 300 అని ఒక సినిమా వచ్చింది, 300 మంది యోధులు అని కొన్ని 1,00,000 మందితో ఫైట్ చేస్తారు. సో ఆ సినిమాలో ఒక యోధుడు ఎలా ఉంటాడో ఇక్కడ ఈయన అలాగే ఉంటాడు. మీరు ఆన్ స్క్రీన్లో ఆ పర్ఫార్మెన్స్ ఆయన చాలా బాగా చేశాడు. మరి ఎంతవరకు ప్రేక్షకులకు రీచ్ అవుతుంది అనేది మనం చెప్పలేం. మూవీలో అట్లా చూసుకుంటే ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ మనం డిస్కస్ చేయొచ్చు అంటారా? హీరోయిన్ క్యారెక్టర్ అంటే ఇవాళ మధ్యకాలంలో అసలుకి హీరోయిన్స్ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఇది కూడా ఒక పునర్జన్మ కాన్సెప్ట్ ఉంది కాబట్టి, లైక్ మగధీరలో కూడా అంతే కదా, పునర్జన్మ కాన్సెప్ట్, మరలా హీరో వచ్చి సాధించుకోవడం అనేది. ఇక్కడ తన వాళ్ళ కోసం ఏం ఫైట్ చేశాడు, అక్కడంటే ప్రేమ కోసం ఫైట్ చేశాడు మగధీరలో. రాజమౌళి గారు అది విజువల్ వండర్, అది పక్కన పెడితే తర్వాత చాలా మళ్ళీ పుట్టడాలు కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు ఒక హిందీలో కూడా ఒక సూపర్ హిట్ సినిమా ఏదో ఉంటుంది, కరణ్ అర్జున్ ఏదో సంథింగ్, షారుఖ్ ఖాను అండ్ సల్మాన్ ఖాన్ బ్రదర్స్గా చేసిన సినిమా అనమాట. సో అది అట్లాంటివి అప్పుడప్పుడు మెరిసిన చాలా హిట్ అయ్యాయి. సో ఇది అదే కాన్సెప్ట్తో వచ్చిన సినిమా. గౌతమ్ తిన్ననూరి కాన్సెప్ట్కి కరెక్ట్ హీరోనే ఎంచుకున్నారని మనం చెప్పాలి. సో ఇంకా హిట్ ఫట్ గురించి మనం మాట్లాడలేకపోతున్నాం. అవన్నీ కూడా కలెక్షన్స్ మాట్లాడుతున్నాయి. కలెక్షన్స్ వచ్చిన దాన్ని బట్టి ఈరోజు ఇంత 100 crores క్లబ్బు, 500 crores క్లబ్బు అని మాట్లాడుతున్నారు. అది విజయ్ దేవరకొండ, అంటే విజయ్ దేవరకొండ అయితే ప్రేక్షకుడిని రప్పించగలిగాడు, దాన్ని మెప్పించగలడం గౌతమ్ తిన్ననూరి యొక్క బాధ్యత. సో చూద్దాం మరి కలెక్షన్స్ పరంగా ఎంతవరకు వస్తుందో. సినిమా అయితే బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.